చిన్న టౌన్ లో రాఘవ్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అన్ని నాకే తెలుసు అనుకునే మైండ్ సెట్ తనది. అలాంటి రాఘవ్ కి ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. అక్కడ ఇలా రాసి ఉంటుంది, ఎవరైతే బిల్డింగ్ ఎంట్రీ డోర్ ని ఓపెన్ చేస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటుంది అని. సో ఆ రాఘవ్ ఆ బిల్డింగ్ ముందే నిలబడి ప్రతి రోజు డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు సేమ్ టైం కి వచ్చి సేమ్ స్ట్రెంగ్త్ పెట్టి డోర్ ని పుష్ చేస్తూ ఉండేవాడు. కానీ డోర్ మాత్రం ఓపెన్ అయ్యేది కాదు. ఈ డోర్ బాగోలేదు, లాక్ ప్రాబ్లం ఉంది, అసలు ఈ బిల్డింగ్ డిజైనే రాంగ్, ఇలా అనుకుంటూ రోజు సేమ్ ఎఫర్ట్స్ పెట్టి పుష్ చేస్తూ ఉండేవాడు. కానీ డోర్ మాత్రం ఓపెన్ అవ్వట్లేదు. అప్పుడు వాచ్మ్యాన్ వచ్చి రాఘవ్ ని చూస్తూ నవ్వి ఆ డోర్ దగ్గరికి వెళ్ళి అక్కడే పక్కనున్న చిన్న హ్యాండిల్ ని గట్టిగా ప్రెస్ చేస్తాడు. సింపుల్ గా డోర్ ఓపెన్ అవుతుంది. వాచ్మ్యాన్ రాఘవ్ తో ఇలా అంటాడు, ఫోర్స్ తో కాదు, ఎక్కడ హ్యాండిల్ ని ఎలా ప్రెస్ చేయాలి అని అర్థం చేసుకుంటే ఈజీగా ఓపెన్ అవుతుంది అని. ఇదే సినారియోలో సేల్స్ ప్రాసెస్ లో కూడా చూసుకుంటే, సేల్స్ చేసేటప్పుడు చాలా మంది కస్టమర్స్ ని బ్లేమ్ చేస్తారు, కస్టమర్ రాంగ్, కస్టమర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని. బట్ రైట్ వేలో హ్యాండిల్ చేస్తున్నప్పుడు సేల్స్ అవుతాయి. రాంగ్ వేలో ఎంత పుష్ చేసినా ఆ డోర్ లాగే కస్టమర్స్ కూడా ఓపెన్ అప్ అవ్వరు.